హిందూ సంస్థల ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. కశ్మీర్ పహల్గాంలో ఏదైతే ఒక దుశ్చర్యము జరిగిందో, హిందువులని కులం అడగలేదు, మతం అడిగారు. హిందువులని తెలిసిన వెంటనే చంపి పడేశారు. ఈ విషయాన్ని హిందూ సమాజం ఈరోజు గుర్తించుకోవాలి. కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలకి మేము చాలా హర్షిస్తున్నాము. సింధు నది జలం యొక్క ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేసినటువంటి అంశము చాలా హర్షణీయమైనటువంటిది. 48 గంటల్లో భారతదేశంలో ఉండేటువంటి పాక్ ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పినటువంటి నిర్ణయం కూడా చాలా హర్షణీయమైనటువంటి ఒక నిర్ణయము. ఈ 5 కఠినమైనటువంటి నిర్ణయాలు ఏదైతే తీసుకున్నారో దీన్ని మేము హర్షిస్తున్నాము. ఈరోజు మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ఏ రకంగా అయితే ఒక దంపతులని చంపేటప్పుడు హస్బెండ్ని మాత్రమే చంపి వైఫ్ని అలాగే వదిలేశారు. నన్ను కూడా చంపేయండి అని చెప్పి ఆమె అడిగితే నీ మోదీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పారు. ఈరోజు మోదీజీ మేము మీ దగ్గర అడుగుతున్నాం, మోదీజీ ఈ ఒక భారతదేశానికి ఒక ప్రధాని అంటే ప్రజలందరికీ కూడా తండ్రి లాంటి వారు. మోదీజీ మేము మీకు ఒక బిడ్డల్లాగా మీ ముందు ఈరోజు మేము రోధిస్తున్నాం. మోదీజీ మీ తల్లులు ఈరోజు పూర్తిగా రోధిస్తున్నారు. తమ బిడ్డలని పోగొట్టుకొని, భార్యలు భర్తలని పోగొట్టుకొని విధవలైపోయారు. మీ బిడ్డలు అనాథులైపోయారు. ఎవరైతే ఈ ఒక దారుణానికి ఒడిగట్టారో అలాంటి ఉగ్రవాదులను నరికి చంపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఉగ్రవాదంతో మాకు సమస్య లేదు, పాకిస్తాన్తో మాకు సమస్య ఉంది. పాకిస్తాన్ సైనికుల నరికిన తలలు మీరు తీసుకొచ్చి మాకు చూపించండి. ఈరోజు హిందూ సమాజం పైన, మొత్తం హిందువుల పైన జరిగినటువంటి దాడి ఇది. దేశం యొక్క సంరక్షణ, దేశం యొక్క భద్రత, హిందువుల యొక్క సంరక్షణ, హిందువుల యొక్క అస్తిత్వం ఈరోజు ఆపదలో ఉంది. మోదీ గారు, మేము ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నాము, ఇలాంటి ఉగ్రవాద చర్యలు ఇంకొకసారి జరగకుండా ప్రపంచం యొక్క పటంతో పాకిస్తాన్ని పూర్తిగా తుడిచివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.